ఎస్ఐ సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను ఎన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమయ్యాడు. గ్రూప్ 4 రైల్వేలో 2 ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆర్డీఓ డిఎస్పీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఫలితాలలో ప్రతిభ చాటిన ఎస్ఐని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వీట్ తినిపించి అభినందించారు. తాను చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సిఎస్ సత్యనారాయణ, డిఎస్పీ చంద్రబాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందీప్ కుమార్ కు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ పట్టుదల, కృషి, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఇల్లందు ఎస్ఐ సందీప్ కుమార్ నిరూపించారని అన్నారు. ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయం. యువత చెడు మార్గాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సెల్ ఫోన్లకు, ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడకుండా ఎస్ఐ సందీప్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు సాధించుకోవచ్చని అన్నారు. నా పేరు సందీప్ కుమార్, ఎస్ఐ ఆఫ్ ఇల్లందు. 2014 నుంచి కూడా నేను ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి 2017 వరకు కూడా ఈ గ్రూప్ 2 అని, ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల 2017-18లో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళాక పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ రాక అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి, గ్రూప్ 4లో స్టేట్ 18వ ర్యాంకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ ఈ ఉద్యోగాలు కాక నేను ఎస్ఐగా నిర్వహిస్తున్నాను. కానీ ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలనే ఒక లక్ష్యంతో నాకు పాత అనుభవంతో అంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చూసిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలని చెప్పేసి 2022 నుంచి కూడా గ్రూప్ 1 కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా ఈ పోస్టింగ్ కూడా తీసుకోకుండా బీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ వరంగల్లో ఉన్నప్పుడు బీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొత్తగూడెం రాగానే ఓఎస్డీ ఆఫీస్లో ఉండి ఓఎస్డీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో కూడా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడానికి కొంచెం టైం ఉండేది, అవకాశం ఉండేది, దాన్ని వినియోగించుకున్నాను. ఇదే విధంగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారి నగరంలోనే 4 నెలలు నాకు లీవ్గా ఎస్పీ గారి ప్రోత్సాహంతో, మా సిఏ గారు, మా డిఎస్పీ గారు కొంచెం సహకరించడం వల్ల ఫ్యామిలీతో సహకారంతో కూడా చదువుకోవడానికి వెళ్ళక 4 నెలలు ప్రిపేర్ అయ్యి చేయగా నాకు గ్రూప్ 1లో 502 మార్కులు వచ్చాయి. మంచి పోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ.